ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజం మీద చేసాడు వచ్చి, రామ్మా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా. మీరు మాట్లాడేది అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. ఏదో తేడాగా ఉందేంటి? మేము ఇద్దరు కబుర్లు చెప్పుకున్నాం, నిజంగా జరిగాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏసునావలో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. ఏసునావలో నాకు 2 మనవలు పుడుదురు గాక దేవుడు అట్లనే ఇచ్చిండు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా క్యాన్సర్ వచ్చింది, నేపి భరించలేకపోతున్నా, ప్రార్థన చేయబోతున్నాను, చచ్చిపోయాను. అయితే ఆ దేవుడు వచ్చాడు, యేసు ప్రభు లాగా వచ్చామా దా అన్నాడు. ఏంటి వచ్చేది ప్రభా, నేను నమ్మాను, నా వాళ్ళకి చెప్పాలి అని. పావు అందరూ అలాగంటారమ్మా, 2 రోజు పైకి మర్చిపోతుంటే. అలా కాదు, ఒకసారి నన్ను రక్షించు, మా బ్రాహ్మణ బూజు దులపాలి, దేవుడు తెలియట్లేదు, చచ్చిపోతున్నాము అనేసరికి ఈ విశ్వాసం గొప్పదమ్మా అని గొంతు ఇలా పట్టి పీకితే నేను నమ్మను. గొంతు కుళ్ళిపోయి చీవు నెత్తురు కారుతున్నాను. చూసావా బాగు చేసి పెట్టినట్టు. ఈ గొంతు ప్రభు అపత్రం అయిపోయింది, పాడి కొత్త గొంతి అంటే ఆకాశం నుంచి బల్బులాగా తీసి ఇక్కడ పూడి చేసాడండి. ఈ గొంతు ఇంత స్వీట్ గొంతు అప్పుడు ఉండేది కాదు, బండ గొంతు మగాడి గొంతులా ఉండేది. అప్పటి నుంచి సేవ చేస్తున్నాను, మంచి గొంతు ఇచ్చాడు. అదే గొంతు, అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. మా వాళ్ళు R15 కొన్నారు కొత్తది, ఇద్దరం రేస్ పెట్టుకుని వెళ్తున్నాం. ఈ లోపల కరెక్ట్గా చిన్న వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా వాడు 100-120లో ఉన్నాడు, నేను 100-120లో ఉన్నాను. సో CBCకి గేర్లు కింద నుంచి పైకి వేయాలి, పైనుంచి నొక్కటంగా. సో నా కాలు ఎప్పుడు కిందే ఉండేది, గేర్లు రెడీగా షిఫ్ట్ చేసుకోవచ్చు అని. కరెక్ట్గా చిన్న వాళ్ళ దగ్గర కారు గుద్దటం బైక్తో పాటు ఎగిరి పడ్డాను. నా కాలు ఆ గేర్ దాంట్లో ఇరుక్కుపోయి బండితో పాటు కాలు వెళ్ళిపోయింది. నేను ఒక పక్క వచ్చాను, లెగ్సి చూస్తే నా లెఫ్ట్ లెగ్ కనిపించట్లా. ఒక్కవేళ నా కాలు గనక బాగైతే ఇక నేను నీ సేవ చేయటం ఎవ్వడు ఆపలేడు ప్రభు అని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. 1 ఇంచు పెద్దదవలా, 1 ఇంచు చిన్నదవలా, ఎగ్జాక్ట్ గా దేవుడు ఈ రోజు నన్ను మీ అందరి ముందు నిలబెట్టాడు. నా కాళ్ళు నాకు తిరిగి దేవుడు స్వస్థపరిచాడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. వంటగదిలో చూసిన ఎలకలే, బెడ్రూమ్ లో చూసిన ఎలకలే, బయట చూసిన ఎలకలే, వీధిలో చూసిన ఎలకలు. అందువల్ల అవి చాలా బాధ పెట్టేవి. ఒకరోజు మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ ఎలకల గోల ఏంటయ్యా, మనం ఎలకల కోసం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. నమ్ముతున్నారా? ఆ 2వ రోజు నుంచి ఎలకలే కనబడలేదు ఈ రోజు వరకు కూడా. హల్లెలూయా. చిటికలే ఇవే తగ్గించుకుంటే మంచిది. Oh Jesus! Oh shikara, shake bebe, hallelujah! Rabababa kashokosakere, hallelujah! నాకు అర్థం కాలేదు సార్. హల్లెలూయా. నీతి మంతుల వేరు కదలదు. హల్లెలూయా. నిన్ను కదలనీయడు. హల్లెలూయా. నీ వేరు కదలదు. హల్లెలూయా. ఎవరికి తెలియని మర్మాలు, బహు వివేకం కలిగిన మర్మాలు, రికాబా షోరోలే రకాబాక షో సికారో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రిసీవ్ ఇట్. హల్లెలూయా. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదుగాక. ఆ 8 గంటల ఆపరేషన్ లో పొట్ట ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ గారు భయపడిపోయి తన తండ్రిని గాని భర్తని గాని థియేటర్ లోపలికి రమ్మన్నారు. ఎందుకు? లోపలికి వచ్చినప్పటికి నా కడుపుల పేగులను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. 18 అడుగుల పేగుకి 14 అడుగుల పేగు కుళ్ళిపోయింది. చిన్న భాషకి చెప్పు. 4 అడుగుల పేగు మాత్రమే ఉంటది. నేను ఆపరేషన్ చేసినా మీ అమ్మాయి 72 గంటల్లో చచ్చిపోతుంది, చెయ్యకపోయినా 72 గంటల్లో చచ్చిపోద్ది. నన్ను ఏం చేయమంటారని అడిగారంట. మా డాడీ అన్నారంట, డాక్టర్ గారు చచ్చిపోయిందనుకో నోరు మూసుకుని శవాన్ని తీసుకెళ్లిపోతాం, బ్రతికిందనుకో నా దేవుని కనపరుస్తామయ్యా, మీ పని మీరు చేయండి అని చెప్పేసి 8 గంటలు పోయిన తర్వాత స్పృహలో లేని నేను కళ్ళు తెరిచినప్పటికీ డాక్టర్ గారి చేతిలో పేగు ఇలాగ ఏలాడబడుతుందండి, చాప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. 14 అడుగుల పేగు తీసేశారండి, 4 అడుగుల పేగే ఉంది, బయటకు పంపించారు. 72 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ గారు వచ్చి, మీ అమ్మాయి ఎంత పెద్ద ఆపరేషన్ చేశాను గానీ ఎక్కువ కాలం బ్రతుకుతుందని అనుకుంటున్నారేమో, 4 అడుగుల పేగు ద్వారా ఆ అమ్మాయి ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేరు, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారంట. ఇప్పటికి దేవుడు నాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వనపర్తిలో జరిగిన ఓ వింత సంఘటనలో ఓ బాలిక మెదడు ఆమె మోకాలిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఏసునావలో ఫ్లైట్ ఎక్కుదును గాక.
ఈ ఫ్లైట్ ఏదైనా గానీ అది సౌండ్ వస్తే చాలు ఎక్కుతులు కాక నేను పలికేదాన్ని. అట్లా ప్రార్థన చేసుకొని అడిగినా ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. అయ్యగారు ఇలాగా గృహం ఆగిపోయిందంటే కచ్చిప్ తీసుకెళ్లి ఆయిల్ బాటిల్ తీసుకెళ్లి మీరున్న ఇంటి దగ్గర అక్కడే ప్రార్థన చేసుకోండి అన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. స్లాబ్ వేసుకుని వచ్చాము. స్లాబ్ వేసి వచ్చేసాము. అద్భుతం, ఫెంటాస్టిక్. క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద మీరు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టడీస్ ఎగ్జామ్స్ కొరకు ఎలా సిద్ధపడాలి? మనం ఏ పని చేయాలన్నా దేవుని బిడ్డలంగా మనం దేవుని మీద ఆధారపడాలి. నేనైతే లిటరల్ గా ఇంటర్మీడియట్ అలా చదివేటప్పుడు ఆ టైంలో అయితే హాస్టల్లో ఉండేదాన్ని. సో నా బెడ్ దగ్గర మోకాళ్ళు వేసి, దేవా నేను ఇప్పుడు ఏం చదవాలి? ఇప్పుడు నా పక్కన మీరు కూర్చోండి, ఇప్పుడు నేను చదువుతున్నాను ఎగ్జామ్ కొరకు, సో మీరు నన్ను చదివించండి అని ప్రేయర్ చేసుకొని బుక్ తీసి తిప్పుతా ఉండేదాన్ని అన్నమాట ఫాస్ట్ గా. దేవుడు నా పక్కన కూర్చొని, ఏసై నా పక్కన కూర్చొని ఇది చదువు అనేవారు. అది చదివేదాన్ని, అది మైండ్ లో పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ అనేవారు ఏసయ్య తిప్పు పేజెస్ తిప్పి ఇంకా చాలా ఇంకా ఇవన్నీ చదవకనేవారు. ఎగ్జామ్ కి వెళ్ళి చూస్తే మీరు నమ్మరు, టు మై సర్ప్రైజ్ నేను ఏవి లాస్ట్ మినిట్ లో ఇలా చూసుకున్నానో అవే ఉండేవన్నమాట. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. దేవా నేను కంపల్సరీ ఈ రోజు నేను ఇక్కడికి రావాలి, కానీ నేను రాలేకపోతున్నాను. ఎందుకు? ఈ 26 రూపాయలతోని నాకు ఏ టికెట్ వస్తుంది, నేను ఎలా వెళ్ళాలి అనుకున్నాను. నాకు ఎమోషన్ అనిపించింది. సరే అనుకొని మార్నింగ్ 22వ తారీఖు మార్నింగ్ చూసేసరికి 1326 రూపాయలు ఉంది. అది ఎలా వచ్చిందో తెలీదు. ఎవరైనా వేస్తారా అనుకొని చకచక హిస్టరీ ఓపెన్ చేశాను. అందులో కూడా లేదు. వచ్చిండా సైంటిస్ట్? సరే అనుకొని గూగుల్ పే ఓపెన్ చేశాను. ఎవరైనా వేస్తారంటే అందులో కూడా లేదు. సరే బ్యాంక్ స్టేట్మెంట్ కి వెళ్దాము అనుకొని బ్యాంక్ స్టేట్మెంట్ చకచక చేసేసాను. బ్యాంక్ స్టేట్మెంట్ లో కూడా లేదు. ఎలా వచ్చిందంటారు? అంటే When Jesus Christ went to heaven, ఎప్పుడైతే యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళాడో he punched the hole in the heaven. పరలోకాన్ని మొత్తాన్ని ఓపెన్ చేసి పడేశాడు. He punched the hole. ఒక పెద్ద రంధ్రమే పెట్టేశాడు. హోల్ కాలేజీలో బొక్క పడింది. నాట్ హోల్, హోల్ బొక్క కాదు, బొక్క. ఈవెన్ 2 గంటలకు రాత్రి లేస్తే కూడా నీకు పరలోకం ఓపెనే ఉంది. అగరబత్తి కాదు. ఈ లోక సంబంధమైన అన్ని బజార్లు క్లోజ్ అవుతాయి, కానీ పరలోకపు బిగ్ బజార్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అయి ఉంటుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఈ పరిసర నిమిత్తమై ఖర్చు చేయటానికి నజరేతువాడా, దావీదు కుమారుడా, వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవుని స్తోత్రం. ఆమేన్, ఆమేన్. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవుని స్తోత్రం. ప్రతి ఒక్క జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో వావరేషన్ చచ్చే నాకు